శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు చైత్ర మాసపు గురువారం. ఈ గురువారం రోజున ఒక శిష్యుడు తన గురువుకు చేసినటువంటి సేవ గురించి తెలుసుకోవడం వలన గురు అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం అంగీరసుడు అనే ఒక బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన గోదావరి తీరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ మునులతోనూ శిష్యులతోనూ కలకలలాడుతూ ఉండేది. ఎక్కడెక్కడ నుండో మునులు ఋషులు వచ్చి అంగీరసుడిని అడిగి తమ తమ సందేహాలన్నీ తీర్చుకుంటూ ఉండేవారు. ఇలా యోగ రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఎందరు వచ్చినా ఆ ఆశ్రమంలో కందమూల ఫలాలు కానీ పుష్పాలకు కానీ ఎలాంటి లోటు ఉండేది కాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనేటటువంటి ముని ఒకడు. ఆయన ఫైలుని కుమారుడు. శిక్ష బృందంతో వచ్చి అంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన శిష్యుల్లో దీపకుడు అనేటటువంటి శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోనూ గుణంలోనూ వినయంలోనూ విధేయతలోనూ అంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తి అతను. అయితే గురుసేవ తప్ప వేరొక ధ్యాస లేనటువంటి ఈ దీపకుణ్ణి ఒకనాడు వేదధర్ముడు దగ్గరకు పిలిచి, నాయనా, నీ సేవలకు నేను ఆనందించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకున్నటువంటి శిష్యులందరిలోనూ అగ్రగణ్యుడవు నీవే. అయితే నాకొక అవసరం ఉంది. ముందు నేను చెప్పే మాటను జాగ్రత్తగా విను. తరువాత నాకు సమాధానం చెబుదువు కానీ తొందర ఏమీ లేదు అని. దీపక, నేను అనుభవించవలసినటువంటి కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. అవి పూర్వజన్మ సంచితాలు. తపస్సులతో కొంతవరకు తగ్గించుకున్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి మరీ నశింప చేసుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గం. అందుకని కాశీకి వెళదామని చెప్పి అనుకుంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహా పాతకాలను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తాలతో నశింప చేసుకోవచ్చు. పుణ్యఫలాల మాదిరిగానే పాపఫలాలు ఎక్కడికి వెళ్ళవు. కర్మ అనేది తప్పక అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా అది తప్పదు. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాశీలో నేను పాప ఫలాలను అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా కసుక్కోకుండా సేవలు చేసేటటువంటి శిష్యుడు కావాలి. నా మనసుకు నీవే కనిపించావు. నేను నిర్ణయిస్తే నీవు కాదనమని చెప్పి నాకు తెలుసు. కానీ ఇదొకటి 2 రోజులు కాదు నాయనా. దృఢమైనటువంటి దీక్షతో ఉండాలి. అంకితమైనటువంటి భావం ఉండాలి. అన్య చింతలు దగ్గరకు రానివ్వనటువంటి నిగ్రహం ఉండాలి. అదీ కాక నీవిప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైనటువంటి వయసులో ఉన్నావు. విద్యలన్నీ కూడా పూర్తి చేసుకునున్నావు. నీ మనసు ఏమంటుందో తొందర లేదు, ఆలోచించుకొని మరీ చెప్పు అని అంటాడు. అప్పుడు దీపకుడు, గురుదేవా, మీరింతగా చెప్పాలా? నేనసలు మీ సేవ కోసమే అంకితమై ఉన్నాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం, నా దీక్ష. మనసులో కూడా నన్ను శంకించద్దు. కాశీలో ఉండి మీ సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని అంటాడు. నాయనా దీపక, నువ్విలా అంటావని నాకు తెలుసు. కనుకనే నేను నిన్ను అడిగాను. కానీ కాశీలో పాపఫలాన్ని అనుసరించి నేను కుష్ఠరోగి పీడితున్నై కాబోతున్నాను. కుంటితనము గుడ్డితనము ఇవన్నీ రాబోతున్నాయి. ఇవన్నీ 21 సంవత్సరాల పాటు అనుభవించాల్సినవి. ఇవన్నీ కూడా పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరాలు సేవ చేయాలి. మరి ఏమంటావ్ అంటాడు. అప్పుడు దీపకుడు, గురోత్తమా, తప్పకుండా చేస్తాను. కానీ నాదొక సందేహం. ఆ పాపాన్ని మీరే అనుభవించాలా? నాకు సంక్రమింపచేయండి. అది నేను తప్పక అనుభవిస్తాను. మీరు నిరాటకంగా తపస్సు చేసుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు వేదధర్ముడు, నాయనా, ఎవరి పాపాలు వారే అనుభవించాలి. పాపఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిక్షణకో పుత్రుడికో లేదంటే ఇంకెవరికో వాటిని ఇవ్వవలసినటువంటి అవసరం ఉండదు. అలా అనుకుంటే అవి అంటుకోవు. కాబట్టి నా పాప ఫలాలు నేనే అనుభవిస్తాను, కాదనొద్దు అని అంటాడు. అలా అనుభవిస్తున్నటువంటి సమయంలో నీవు సేవ చేస్తే చాలు అని అడుగుతాడు. కుష్ఠరోగికి సేవలు చేయడం అంటే అది అనుభవించడం కన్నా కూడా కష్టం. దానికి నువ్వు అంగీకరించావు. పద, వెంటనే కాశీకి చేరుకుందాం అంటూ త్వరగా ఇద్దరూ కలిసి మనోవేగంతో కాశీకి చేరుకుంటారు. గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తారు. దుండి గణపతిని కాలభైరవుణ్ణి అర్చిస్తారు. తరువాత అన్నపూర్ణ, విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శిస్తారు. ఉత్తర దిక్కుగా ఒక చిన్న కుటీరం నిర్మించుకొని నివాసం ఏర్పాటు చేసుకుంటారు. తరువాత ముప్పొద్దుల్లా గంగా స్నానం, విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులొస్తాయి. క్షణంలోనే కాళ్ళు చేతులు తిమ్మిరులెక్కుతాయి. పొక్కులు చితికి చీము నెత్తురు కారసాగుతాయి. చూస్తూ ఉండగానే శరీరం అంతా కూడా పొడలతో నిండిపోతుంది.
చూపు మందగిస్తుంది. కంఠస్వరం మారిపోతుంది. వేళ్ళు వంకరలు తిరుగుతాయి. కుష్టుతనము, కుంటితనము, గుడ్డితనము ఇలా ఒక్కసారిగా వేదధర్ముణ్ణి ముంచెత్తుతాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోతుంది. నిలబడలేకపోతుంటాడు, కూర్చోలేకపోతుంటాడు. అలాగే పడుకోలేకపోతుంటాడు. అసలు కదల్లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. రోగ బాధతో వికృతంగా మారిపోతాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా తిప్పి కనిపించినటువంటి కన్నులతో దీపక దీపక అంటూ అరుస్తూ ఉంటాడు. దీపకుడు మాత్రం నిమిషం ఏమారకుండా సకల సేవలు చేస్తుంటాడు. పసిబిడ్డను చూసేటటువంటి కన్నతనిలా చూస్తూ ఉంటాడు. ఎంత దుర్గంధమైనా ముఖం తిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోలుతూ సేవ చేస్తూ ఉంటాడు. గురువుగారికి కొద్దిగా కొనుకు పట్టినటువంటి సమయంలో గబగబా నాలుగిళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తూ ఉంటాడు. ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తూ ఉంటాడు. కుష్ఠరోగికి కోపమెక్కువ అని అన్నారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ణి తిట్టిపోస్తూ ఉంటాడు. ఈ పాటి చేయలేని వాడివి ఎందుకొచ్చావురా అంటూ దెప్పి పొడుస్తూ ఉంటాడు. ఒక రకంగా కాదు, అసలు నానా దుర్భాషలు ఆడుతూ ఉంటాడు. మరుక్షణంలోనే మరలా సౌమ్యుడవుతూ ఉంటాడు. నాయనా దీపక, తండ్రి దీపక అంటూ బుజ్జగిస్తూ ఉంటాడు. నిన్ను బాధ పెడుతున్నాన్రా అంటూ విలపిస్తూ ఉంటాడు. మళ్ళీ అంతలోనే అనరానటువంటి మాటలతో తిట్టిపోస్తూ ఉంటాడు. ఇక దీపకుడు మాత్రం అన్నిటికీ ఓడ్చుకొని చెరగనటువంటి చిరునవ్వుతో నిగ్రహంతో సేవ చేస్తూ ఉంటాడు. గురువులోనే విశ్వనాథుణ్ణి, కాశీలోని దేవతలందరినీ కూడా గురువులోనే చూస్తూ సేవిస్తూ ఉంటాడు. తగినంత దొరికింది గురువుకి సరిపోక పస్తులుంటూ సేవించుకుంటూ ఉంటాడు. అలా ఏ నిమిషాన గురువుగారికి నాతో ఏ అవసరం ఉంటుందోనని చెప్పి మంచం పక్కనే ఉండి రేయింబవళ్ళు మెలకువగా కూర్చుని ఉంటాడు దీపకుడు. అలా కాశీకి వచ్చింది మొదలు కంటి నిండా నిద్రపోయినటువంటి రోజే లేదు. కడుపు నిండా తిన్నటువంటి రోజే లేదు. అయినా గురుసేవ చేస్తున్నాడనే తృప్తి మాత్రం అతన్ని నిలబెడుతుంది. లభించబోయేటటువంటి ముక్తి అతన్ని నడిపిస్తుంది. అలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఒకనాడు తెల్లవారుజామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యథావిధిగా గురువుగారి శరీరాన్ని శుభ్రం చేయడానికై అవసరమైనటువంటి గంగాజలాన్ని కడవకెత్తుకొని గురువుగారు లేచారో ఏమోననుకొని వడివడిగా కుటీరంలోకి వస్తూ ఉంటాడు. అంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీ విశ్వనాథుడు దర్శనమిస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి ఈ గురుసేవకు, ధర్మనిష్టకు సంతోషించాను. ఏదైనా కానీ వరాన్ని కోరుకో అంటాడు విశ్వనాథుడు. అప్పుడు దీపకుడు సంబరమైనటువంటి ఆశ్చర్యములతో సాష్టాంగపడి విశ్వనాథుని సేవించి స్తుతిస్తాడు. బ్రహ్మర్షులకు కూడా దక్కనటువంటి నీ దర్శన భాగ్యం నాకు దక్కింది స్వామి. నాకు వరం కూడా ఇస్తాను అంటున్నావు. ఆనంద పారవశ్యంలో ఉన్నాను. ఏమని అడగాలో కూడా నాకు తెలియడం లేదు. ఒక్క నిమిషం ఆగండి. కుటీరంలోకి వెళ్ళి గురువుగారిని అడిగి వస్తానంటూ కుటీరంలోకి ప్రవేశించాడు. గురుదేవా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరాన్ని కూడా ఇస్తాను అని అడుగుతున్నాడు. కాబట్టి గురుసేవకు సంతోషించాడట. మీరు అనుమతి ఇస్తే మీ కుష్ఠతత్వము, అంధత్వము అన్నీ పోయే విధంగా వరాన్ని అడుగుతాను. అడగమంటారా అని అడుగుతాడు. అప్పుడు వేదధర్ముడు గంభీరమైనటువంటి స్వరంతో, నాయనా దీపక, పరమేశ్వరుడు అంతటి వాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగడానికి నీకింకేమీ దొరకలేదా? నీ గురించి నీవు ఏదైనా కానీ అడగవలసింది కదా నాయనా. పైగా నా రోగం పాపఫలమని అనుభవించడం తప్ప వేరొక గత్యంతరం లేదని నీకెన్నోసార్లు చెప్పాను కదా అని అంటాడు. అలా వేదధర్ముడి మాటల్లో విసుకుని గుర్తించాడు దీపకుడు. కుటీరం బయటకు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి, అష్టమూర్తి, నీ వాత్సల్యానికి ధన్యవాదాలు. నిన్నిప్పుడు అడగవలసింది నాకేదీ లేదు. క్షమించండి అని అంటాడు. అదేమిటి నాయనా, అడగనిదే నీకు ఏదీ కనిపించడం లేదా? మీ గురువు ఆరోగ్యం సరిచేయమని చెప్పి అడగవచ్చు కదా అంటూ పరమేశ్వరుడు ప్రోత్సహిస్తాడు. దానికి దీపకుడు నిరాకరిస్తాడు. అలాంటి వరం అడిగేందుకు గురువు అనుమతి లేదు. సెలవిప్పించు, గురువుగారికి సేవ చేసుకోవాలి స్వామి అంటూ రివ్వున కుటీరంలోకి వెళ్ళి గురుసేవలో నిమగ్నమవుతాడు. ఇక పరమేశ్వరుడు అంతర్ధానం చెంది తన ఆస్థాన మండపంలో ఆ సాయంకాలం కొలువు తీరి ఉండగా అక్కడకు సకల దేవతల సమక్షం అంతా కూడా అక్కడ పాల్గొంటారు. అందరూ వింటూ ఉండగా పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడితో సహా ఈ సంగతి గురించి చెబుతాడు. దీపకుడంటే దీపకుడే. నిజంగా చాలా గొప్పవాడు. నువ్వు తప్పనిసరిగా వెళ్ళి అతన్ని చూడదగినటువంటి శిష్యుడు అని చెప్పి ప్రశంసిస్తాడు. శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాడే దీపకుని ముందు ప్రత్యక్షమవుతాడు. నాయనా దీపక, నీ గురుసేవా పరాయతత్వం నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది. నీ ఇష్టం వచ్చినటువంటి వరం కోరుకోనాయనా, తప్పక ఇస్తాను అంటాడు. అప్పుడు దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అనేక స్తోత్రములతో స్తుతిస్తాడు. నారాయణ, వాసుదేవ,
గురుసేవ అనేది హరిహరులను ఇద్దరిని ఇంతగా ఆనందపరుస్తుందని నాకు తెలియదు స్వామి. నా ధర్మంగానే నేను సేవ చేస్తున్నాను. దిక్పాలకులైనటువంటి తమరు అనుగ్రహించినటువంటి మీరు అనుగ్రహించనిదే దక్కనటువంటి దివ్య దర్శనం నాకు ప్రాప్తింపచేశారు. ఇది మీ కరుణకు సంకేతం. నాకు గురువే దైవం. జపం, తపం, తీర్థం, క్షేత్రం సర్వస్వం నాకు గురువే. వేద శాస్త్రాలు బోధించి, ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి, పరతత్వాన్ని తెలియపరిచినటువంటి వేదధర్ముడే నాకు ప్రత్యక్ష దైవం. అనన్య చిత్తంతో గురుసేవ చేసుకుంటున్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలం ఉంటే అది మోక్షమే తప్ప ఇక నేను కోరదగింది ఏమీ లేదు. అయినా కరుణామూర్తివై వచ్చి ఏదైనా కోరుకోమని అడిగావు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యే విధంగా అనుగ్రహాన్ని ప్రసాదించండి. నాకు తెలియనటువంటి గురి మహిమ ఏమైనా ఉంటే చెప్పండి. ఇదే తమని నేను అడిగేటటువంటి వరం అంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరగగా, నాయనా, గురు స్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుంది. ఉదర పోషణకు అవసరమైనటువంటి లౌకిక విద్యలు నేర్చినవాడు సాధారణ గురువు. ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతని కంటే గనుడు. వేద శాస్త్రాలను బోధించేవాడు అతని కంటే ఇంకా గనుడు. ధర్మపదంలో నడిచేటటువంటి గురువే ప్రత్యక్ష దైవం. అతన్ని మనోవాకాయ కర్మలతో సేవించడానికి మించినటువంటి పురుషార్థం ఏదీ లేదు. అది ఏ భుక్తి ముక్తి, ఇక దానికన్నా కూడా వేరొకటి ఏదీ లేదు. ఈ తత్వం నీవు తెలుసుకొని గురుసేవలో ఉన్నావు. అందువల్లనే దర్శనమిచ్చాను. సద్గురువులను సేవించేటటువంటి శిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమవుతాడు. ఇక కుటీరంలోని వేదధర్మునకు మెలకువ వస్తుంది. దీపకుణ్ణి పిలిచి, నాయనా దీపక, ఎవరు వచ్చింది? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగినటువంటి వృత్తాంతం చెబుతాడు. వేదధర్ముడు ముఖంలో ఆనందం, కన్నుల్లో వాత్సల్యం తలుక్కున మెరుస్తాయి. దృఢమైనటువంటి చిత్తంతో, స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోతాయి. వేదధర్ముని పాపాలు నశిస్తాయి. కుష్ఠరోగం, అంధత్వం అన్నీ ఎవరో తీసివేసినట్లుగా పూర్తిగా తొలగిపోతాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక్క మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడినటువంటి అగ్నికణంలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక దీపకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతాడు. గురుదేవా అంటూ వేదధర్ముడు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. నాయనా దీపక, నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితాలైనటువంటి నా పాపకర్మలు ఇక నా నుండి వదిలిపోయాయి. నా పుణ్యమంతా కూడా నీదే నాయనా. నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవనిధులు నీకు పరిచారకులవుతారు. అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి. ఇక నుండి గురుసేవ విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటారు. ఇక కాశీ విశ్వనాథుని యొక్క దయ వలన ప్రారబ్ధ కర్మే కాదు, మొత్తం భవసాగరాన్నే దాటాచ్చు. కాబట్టి కాశీకి వచ్చినటువంటి ఏ ప్రాణికోటికైనా తరింపచేసేటటువంటి గొప్ప దైవం విశ్వనాథుడు. ఈ భూగోళంలో కాశీని మించినటువంటి క్షేత్రం మరొకటి లేదు. విశ్వనాథుని మించినటువంటి దైవం లేడు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీవాసం కొంగు బంగారం. మహాప్రళయంలో కూడా నశింపకుండా నిలిచేటటువంటి ఏకైక అద్భుతమైనటువంటి క్షేత్రం కాశీ. యమనియమాలతో, అంతరేంద్రియమైనటువంటి బహ్రీంద్రాలతో బంధించి విశ్వనాథుని యొక్క పాదాలను ఆశ్రయించిన వారు జీవన్ముక్తులవుతారు. కాశీలో నివసిస్తూ గంగానది, కాలభైరవుడు, దుండి విఘ్నేశ్వరుడు, దండపాణి, విశాలాక్షి, విశ్వనాథుడు ఈ ఆరుగురును సేవించే వారిని షడంగయోగులు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ప్రత్యాహార, ధ్యాన ధారణ సమాధులను అవలంబించేటటువంటి అష్టాంగ యోగుల కన్నా కూడా వీరు గొప్ప పుణ్యాత్ములు. కాబట్టి దీపక, మనం కాశీలోనే ఉండిపోదాం. 21 సంవత్సరాలు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. నా ఆంతరంగం ఆనందమైంది. సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు కూడా ప్రత్యక్షమై వరాలు కోరుకోమని అడిగినా నిశ్చలమైనటువంటి నీ గురుభక్తిని మాత్రమే నీవు కోరుకున్నావు నాయనా. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి నీకు నేను ఇవ్వదగింది ఏముంటుంది చెప్పు? ఇక ఆనందంతో సంతోషంతో పలుకుతాడు వేదధర్ముడు. ఇక దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి కన్నీరు కారుస్తూ, మహాతపస్వి, బ్రహ్మ తేజస్వి అయినటువంటి మీ అనుగ్రహానికి పాత్రుడనయ్యాను. నాకిక అన్నీ లభించినట్లే గురుదేవా. అనిమాది సిద్ధులు, చతుర్విధ పురుషార్థాలు మీ సేవతోనే దొరికాయి. నాకు మీ పాదసేవ కన్నా ఇవన్నీ కూడా ఎక్కువ అనిపించడం లేదు. తమరిని సేవించడం తప్ప ఇహపరాలలో నేను కోరదగిందేదీ లేదు. నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మరిక దేని జోలికి పోవడం లేదు. ఇది సత్యం. అయినా ప్రసన్నుడివై ఉన్నావు కాబట్టి చాలా కాలంగా నా మనసులో ఉండిపోయినటువంటి కోరిక ఒకటి ఉంది.
ఇంతకుముందు ఒకసారి అడిగితే తరువాత చూద్దామన్నారు. అప్పటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి దత్తాత్రేయుడి చరిత్రను మీ ముఖతా వినాలని చెప్పి నాకు కోరికగా ఉంది. గురుదేవా, అసలు ఈ దత్తుడు ఎవరు? ఎవరి అవతారం? ఆయన రూపం, ఆయన చరిత్ర, ఆయన మహిమ, ఆయన్ను ఉపాసించవలసినటువంటి విధానం, ఉపాసించి తరించినటువంటి భక్తుల కథలు ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. ఆయన దయలేనిదే యోగ సిద్ధులు కలగవు అని అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకు అతీతుడంటారు. అనసూయ, అత్రి మహామునుల యొక్క బిడ్డడంటారు. త్రిమూర్తి స్వరూపుడంటారు. చిత్ర విచిత్రమైనటువంటి లీలలు చేస్తారు అని అంటారు. జ్ఞానం యొక్క పరిపూర్ణ రూపమే ఆయనంటారు. దయచేసి వీటన్నిటి గురించి వివరంగా తెలియజేస్తే అదే పరంగా ఆనందిస్తానంటాడు దీపకుడు. ఆ మాటలు విన్నటువంటి వేదధర్ముడు, దీపక, నీ సంస్కారం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. దత్త చరిత్రను వినాలనే కోరిక నీకు కలగడం నిజంగా గొప్ప విశేషం. తప్పకుండా చెబుతాను. ఈ రూపంగా ఆ దత్తదేవుణ్ణి స్మరించుకునేటటువంటి భాగ్యం నాకు కలిగించావు. ఆ సద్గురు దేవుని యొక్క కథ నిజంగా అత్యద్భుతం. చెప్పినవారు, విన్నవారు ధన్యులవుతారు. సర్వ పాపాలు నశిస్తాయి. సర్వ మంగళాలు లభిస్తాయి. కానీ ఆయన లీలలు అన్నీ చెప్పడం ఎవ్వరి తరమూ కాదు. ఆ పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహించినటువంటి మేరకు రూపాలు, నామాలు, మహిమలు, భక్తుల గాథలు అన్నీ చెబుతాను. ముందుగా అష్టోత్తర శతనామావళితో దత్తాత్రేయుణ్ణి మన యొక్క మనోమందిరాలలో పూజిద్దాం. నమస్కార ప్రియుడు ఆ స్వామి. కాబట్టి స్మరణ మాత్రానే సంతుష్టుడయ్యేటటువంటి ఆ నారాయణుణ్ణి ఒక్కసారి మనసులో మనసారా తలుచుకొని తరువాత ఆయన గురించి చెబుతాను అంటూ ఈ విధంగా మొదలుపెట్టాడు వేదధర్ముడు. చూడు నాయనా దీపక, దత్తాత్రేయ స్వామివారు పరస్పరమైనటువంటి విరుద్ధ రూపాలలో తిరుగుతూ ఉంటారు. భక్తులను పరీక్షిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి జటామండలధారిగా, మరుక్షణంలో ముండిత శిరస్కుడగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతాంబరుడుగా, పీతాంబరుడిగా కనిపిస్తాడు. ఇక ఒక్కొక్కసారైతే మహా విద్వాంసుడిగా కనిపిస్తే మరొకసారి ఉన్మత్తుడిగా, మదమత్తుడిగా కనిపిస్తాడు. ఇక ఒక్కొక్కసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. ఒక్కొక్కసారి మహా ఐశ్వర్య సంపన్నుడిగా కనిపిస్తాడు. నిజమైనటువంటి రూపం ఏదనేది ఎవ్వరికీ ఇప్పటి వరకు తెలియలేదు. అది అంతుపట్టనటువంటి రహస్యం. హర, హరి, హిరణ్య గర్భులుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడవుతాడు. గంగలో స్నానం చేసి, కోల్హాపురిలో భిక్ష చేసి, సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటాడు. త్రికరణమైనటువంటి శుద్ధిగా ఆయన్ను స్మరిస్తే తప్పక భక్తులకు కనిపిస్తారు. కాబట్టి ఆ స్వామికి గొప్ప బిరుదు కూడా ఉంది. అంగన్యాస, కరన్యాసాలతో స్వామిని అర్చించేటటువంటి విధానం ఉంది. దీనినే దత్త కవచం అంటారు. ముందుగా నీకు అజగరుని యొక్క వృత్తాంతం గురించి తెలియజేస్తాను, శ్రద్ధగా ఆలకించు. లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనేటటువంటి అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు. అలా బయలుదేరి భూగోళమంతా కూడా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వత ప్రాంతం చేరుకుంటాడు. అక్కడ కావేరీ నదిలో స్నాన సంధ్యాలు గావించి నదీ తీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నేల మీద పడుకొని ఉన్నటువంటి ఒక మహర్షిని చూస్తాడు. ఆ మహర్షి శరీరం దుమ్ము కొట్టుకొని పోయి ఉంటుంది. కానీ శరీరం మంచి దివ్యతత్వమైనటువంటి కిరణాలు వెలజల్లుతూ ఉంటాయి. ఎవరి మహర్షి? ఎందుకిలా నేల మీద పడుకున్నాడు? ఉలుకు పలుకు లేదే, కదలిక మెదలిక లేవే, సమీపంలో ఆశ్రమం కానీ కుటీరాలు కూడా ఏమీ లేవే. ఇవి ఏమైనా వ్రతం ఆచరిస్తున్నాడా ఇతను? లేదంటే నియమమా? లేదంటే ఇంకేదైనా ఉందా? తెలుసుకుందామని చెప్పి ఆ మహర్షి పాదముల చెంత కూర్చుంటాడు ప్రహ్లాదుడు. పాదాలకు శిరస్సు ఆంచి నమస్కరిస్తాడు. మృదువుగా ఆ పాదాలను తన ఒడిలోకి తీసుకొని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావా అంటూ భయం భయంగా పలకరిస్తాడు. ఆయన మెల్లమెల్లగా కళ్ళు తెరిచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లుగా చూస్తాడు. ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకొని ఇలా అడుగుతాడు. మహానుభావా, ఏమిటి మీరిలా నేల మీద పడుకొనున్నారు? శరీరం అంతా దుమ్ముతో కప్పిపోయింది. అంటే మీరు చాలా కాలంగా ఇలా నిశ్చేష్టులై ఉన్నారన్నమాట. ఇదేమైనా వ్రతమా? నియమమా? చాలా చిత్రంగా ఉందే. లోకంలో ఏ ప్రయత్నం చేయకుండా మనిషికి ధనం లభించదు కదా! ధనం లేకపోతే భోగాల్లేవు. అవి లేకపోతే ఈ శరీరం సముజ్వలంగా నిలిచి ఉండదు. అయితే ఇవన్నీ వదిలిపెట్టి మీరిలా రోజుల తరబడి నేల మీద ఎందుకు నిద్రపోతున్నారు? అయినా మీ దేహం చూస్తుంటే సముజ్వలంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరం. దయచేసి మీ వింత పద్ధతికి కారణం ఏమిటో తెలియజెప్పండి. ఎందుకిలా పడుకొని ఉన్నారో చెప్పండి అని అడుగుతాడు. ప్రహ్లాద, నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా? నీవు శ్రీహరిని మెప్పించినటువంటి భక్తుడవు కదా! తత్వవేత్తలలో అగ్రగణ్యుడవు. సత్ప్రవర్తనలో నీకు నీవే సాటి. ప్రవృత్తి, నివృత్తి ఫలాలను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగిన వాడివి.
అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అయినా అడిగావు కాబట్టి చెబుతాను. దీనివలన నీకు నాకు ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆలకించు. కర్మలు ఆచరిస్తూ వాటి వలన కలిగే జన్మల ఫలాలు చూస్తూ ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగిపోయాను. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాను. ఇది సర్వమోక్షాలకు ద్వారసీమ. ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతు జన్మ లభిస్తుంది. పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవడానికి, సుఖాలు పొందడానికి మనుషులు ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు. వాటితో లభించేటటువంటి అనుకూల వ్యతిరేక ఫలాలను పొందుతూ ఉంటారు. అసలు ఫలానుభవమే వద్దని అనుకున్నవాడు అసలు కర్మలను ఆచరించవలసినటువంటి పనే ఉంటుంది చెప్పు. సుఖం ఆత్మస్వరూపం, భోగాలనేవి కల్పితములు, అశాశ్వతములు. ఈ జ్ఞానం కలిగినటువంటి తరువాత నేనింకా కర్మలు ఎందుకు ఆచరించాలి? అందువలన నిశ్చేష్టుడనై ఈ విధంగా పూర్వజన్మ సంచితాలైనటువంటి ప్రారబ్ధ ఫలాలను అనుభవిస్తూ ఇక్కడ పడుకుని నిద్రిస్తున్నాను. ఈ రహస్యం తెలుసుకొనివాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడినటువంటి సరోవరంలా ఉన్నటువంటి సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక దాహార్తుడై ఎండమావుల వెంట పరిగెత్తుతున్న వాడి వలె ఉన్నాడు. కర్మాచరణ వలలో చిక్కి జన్మ పరంపరల వలయంలో సుడిగుండంలో తిరుగుతూ ఉన్నాడు. మోహం యొక్క మహిమ అటువంటిది నాయన. కాబట్టి ప్రహ్లాద, ధనం వలన సుఖం కలుగుతుందన్నావు కదా, అదొట్టి భ్రమ మాత్రమే, దుఃఖమే తప్ప దాని వలన సుఖం లేదు. సంపాదనలో దుఃఖం, దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం, రాజచోర శత్రుపుత్ర మిత్ర కలత్ర యాచకాదులు అపహరించుకుపోతారేమోనన్నటువంటి దుఃఖం, అనుక్షణం భయం భయం. ధనికులకు నిద్రాహారాలుండవు. పైగా ఎవరైనా ఏ రకంగానైనా ఏ మూల నుండైనా వచ్చి అపహరిస్తారేమోనని చెప్పి నిరంతరం భయపడుతూ ఉంటారు. పైగా దీనికి వీరి పక్కనే ఉంటుంది అరిషడ్వర్గం, అదే సంతానం. అంచేత ధనం మీద, దాని మూలమైనటువంటి భోగాల మీద అనురాగాన్ని వదిలేయడం నిజంగా ఉత్తమం. చూడు ప్రహ్లాద, ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి, అజగరం ఒకటి నాకు గురువులు. ఎలాగంటే చెబుతాను విను. తేనెటీగలు అష్టకష్టాలు పడి తేనెను సమకూరుస్తాయి. ఇక లోభంతో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి పొగబెట్టి ఆ తేనెటీగలను చంపి పారద్రోలి ఆ తేనె కాస్త అపహరించుకుపోతాడు. తేనెటీగలు మిగిలిందేమిటి చెప్పు? అలాగే మానవులు ధనం కూడబెడతారు. చివరకు దాని వలనే నశిస్తారు. అందువలన తేనెటీగలను చూసి వైరాగ్యం నేర్చుకున్నాను. ఇంకొకటి మహాసర్పం కొండ చిలువ ఉంది చూసావా? అది కదలదు, మెదలదు. అందుబాటులో ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తనకై తాను సొంతంగా ప్రయత్నం చేయదు. ఏ తిండి దొరక్కపోతే హాయిగా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడి ఉంటుంది. ఎన్నాళ్ళైనా ఈ అజగరం ఇలాగే పస్తులుంటుంది. ఈ అజగరాన్ని చూసి సంతుష్టిని నేర్చుకున్నాను. లేదని ఎవ్వరినీ అడగను, రాదని దుఃఖపడను, ఎవరు పిలిచినా ఆ అనను, ఏదిచ్చినా వద్దనను. నాకు సుఖం లేదు, దుఃఖం లేదు. విలువైనటువంటి పట్టుబట్టలు కట్టినా, గుడ్డ పీలకలే ధరించినా, అసలు ధరించినా ధరించకపోయినా నా మనసుకు తేడా లేదు. పల్లకీ ప్రయాణాలు, కాలినడకలు నాకొక్కటే. కర్పూర చందనములు రాసుకున్నా, దుమ్ము ధూళితో ఉన్నా నాకొక్కటే. హంసతూలికా తలపాల మీద పడుకున్నా, పట్టుపరుపులపై ఉన్నా, బండరాతిపై ఉన్నా అవమానించినా, ఇచ్చినది తీపైనా చేదైనా ఒకేలాగా ఆదరిస్తాను. సగుణమైన, నిర్గుణమైన, అధికమైన, అల్పమైన నాకొక్కటే. నాది సర్వసమదృష్టి. దీనివలన సుఖదుఖాల భేదాన్ని చిత్తవృత్తిలో లయింపచేయగలిగాను. చిత్తవృత్తిని మనసులో, మనసు అహంకారంలో, అహంకారాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపచేస్తాను. స్వానుభవంతో ఆత్మస్థితిలో ఏకనిష్ఠలో ఉంటాను. చూడు ప్రహ్లాద, నీవు యోగ్యుడవు కాబట్టి అతి గుప్తమైనటువంటి నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేస్తాను. ఇది చాలా మందికి లోక విరోధంగా, శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ నీవు అర్థం చేసుకోగలవు కాబట్టి చెప్పాను. నీకా సామర్థ్యం ఉంది అని తెలుసుకున్నాను కాబట్టే చెప్పాను అంటూ ముగించాడు ఆ అజగర ప్రవృత్తిలో ఉన్నటువంటి మహర్షి. అప్పుడు ప్రహ్లాదుడు అమితానందంతో ఆ మహానుభావుని సేవించి, అర్చించి, పూజించి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది వీడుకోలు తీసుకుంటాడు. కాబట్టి ప్రహ్లాద, అజగరుడు యొక్క వృత్తాంతం విన్నావు కదా అంటూ ఆ మహర్షి రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఈ విధంగా వివరించాడు. కాబట్టి దీపక, విన్నావు కదా, యోగ విద్యా విషాదరుడైనటువంటి దత్తయోగి తన యొక్క సిద్ధావస్థ ఇది. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత దీపకుడు ఆశ్చర్యంలో, గురుదేవా, చాలా శ్రద్ధగా విన్నాను. ఈ కథలో దత్తదేవుని యొక్క ప్రస్తావన ఎక్కడా? అసలు మీరు నాకు చెప్పలేదే. మరి మీరు ఇది దత్తుని యొక్క సిద్ధావస్థ అంటున్నారు, ఇదేమిటో నాకు అర్థం కాలేదు, కాస్త వివరించండి అని దీపకుడు సవినయంగా వేడుకుంటాడు. నాయనా దీపక, దీనిని నీవు అనుసంధానం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నావు. మొట్టమొదటే చెప్పాను కదా, దత్తుడు ఎవ్వరికీ అంతు చిక్కడు, యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలను ధరిస్తూ ఉంటాడని చెప్పాను కదా, కాబట్టి అందులో ఇదొక రూపం అన్నమాట అంటూ వేదధర్ముడు ఇలా ముగించాడు.
ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.